అప్డేట్స్ చూద్దాం. టీడీపీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. రేపు ఉండవల్లిలో తన నివాసంలో మంత్రులు, పోలిట్ బ్యూరో సభ్యులు, కొంతమంది ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్లో ప్రధానంగా సంస్థాగత ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంటరీ కమిటీల నియామకం ఎంతవరకు పూర్తయ్యాయన్న అంశాలపై సమీక్ష చేయనున్నారు. అలాగే రాష్ట్ర కమిటీ ఏర్పాటుపైన ముఖ్య చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా స్త్రీ శక్తి పథకం విజయవంతం చేయడానికి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక సమావేశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అయితే సెప్టెంబర్ 3న అనంతపురంలో నిర్వహించనున్న సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభపై కూడా రేపటి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సభను మొదట ఈ నెల 25వ తేదీన నిర్వహించాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల దాన్ని సెప్టెంబర్ 3వ తేదీకి ఫిక్స్ చేశారు. పార్టీ బలమైన సంస్థాగత నిర్మాణం కోసం ఈ సమావేశం కీలకమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ భవిష్యత్ కార్యాచరణపై నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో జరిగిన బాలిక హత్య కేసు దర్యాప్తు మిస్టరీగా మారింది. హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో జరిగిన బాలిక హత్య కేసు దర్యాప్తు మిస్టరీగా మారింది. 5 రోజులు గడిచినా పోలీసులు నేరస్తుడి జాడను పూర్తిగా కనుక్కోలేకపోయారు. అయితే బాలిక మృతదేహంపై జరిగిన పోస్ట్ మార్టం పరిశీలనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యుల నివేదిక ప్రకారం బాలిక శరీరంపై 20కు పైగా కత్తిపోట్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ హత్యను చాలా దారుణంగా చేసినట్లు తెలుస్తోంది. వైద్యులు అంచనా వేసిన ప్రకారం నేరస్తుడు దాదాపు 25 ఏళ్ల వయసు గల వ్యక్తి అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ కారణంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసులు పరిశీలనలో ప్రధాన ఆధారంగా మారింది. తనపై కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కూతుర్ని తానే చంపినట్లు ఆరోపణలు చేయటం తప్పని ఖండిస్తున్నారు. 5 రోజులుగా ఎవరు చంపారో తెలియక పిచ్చెక్కిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజీ అందిస్తారు. యాక్చువల్గా మిస్టరీగా మారిన కుక్కట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో మహిళా ప్రమేయంపై తండ్రి కృష్ణ అనుమానము బిల్డింగ్ లోని వారే చంపారంటూ సహస్ర తండ్రి అనుమానం వ్యక్తపరుస్తున్నాడు. నాపైన కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా కూతురు నేను చంపితే రోడ్ల మీద పిచ్చోళ్ళు ఎందుకు తిరుగుతున్నాను, నా కూతురుని చంపింది ఎవరో మాకు తెలియాలి, 5 రోజులుగా నరకాయత్నం అనిపిస్తున్న తండ్రి కృష్ణ వచ్చారు. అయితే కుక్కట్పల్లి పోలీసులు పలు బృందాలుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ తొందరలోనే ఈ కేసుని ఎవరైతే నిందితుని అదుపులో తీసుకొని త్వరలోనే వివరాలు అందజేస్తున్నామని చెప్తున్నారు. థ్యాంక్ యూ అంజీ.
పార్లమెంటు వద్ద భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. గుర్తు తెలియని ఆగంతుకుడు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. సదరు వ్యక్తి గోడ దూకి పార్లమెంట్లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. దీంతో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. ఉదయమే పార్లమెంట్ వద్ద ఉన్న చెట్టు ఎక్కి గోడ దూకి లోపలికి ప్రవేశించినట్టు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. ఈ క్రమంలో అతన్ని విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సింది. పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. గుర్తు తెలియని ఆగంతుకుడు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. సదరు వ్యక్తి గోడ దూకి పార్లమెంట్లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. దీంతో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. ఉదయమే పార్లమెంట్ వద్ద ఉన్న చెట్టెక్కి గోడ దూకి లోపలికి ప్రవేశించినట్టు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. ఈ క్రమంలో అతన్ని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలో 3 ఎర్రచందనం స్మగ్లర్లను తిరుపతి ఫారెస్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 26 ఎర్రచందనం దుంగలు, 1 మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. కడప సబ్ కలెక్టర్ ఆర్ఎస్ నరేష్ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ బృందం నిన్న రాత్రి నుంచి గిద్దలూరు ఫారెస్ట్ రేంజ్లోని బెస్తవారిపేట అటవీ పరిధిలో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో గుంతపల్లి బీట్ పరిధిలో 1 మోటార్ సైకిల్ వద్ద కొందరు వ్యక్తులు గుమిగూడి కనిపించడంతో వారిని సమీపించారు. పోలీసులు చేరుకునేసరికి వారు పారిపోవడానికి ప్రయత్నించగా 3 టాస్క్ ఫోర్స్ సిబ్బంది దుండగులు పట్టుకున్నారు. అనంతరం వారిని విచారించగా సమీపంలోని కల్వర్ట్ కింద దాచిన 26 ఎర్రచందనం దొంగలు బయటపడ్డాయి. పట్టుబడిన వారు ప్రకాశం జిల్లా వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను దుంగలు మోటార్ సైకిల్తో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గత 18 రోజులుగా సాగుతున్న సినీ కార్మికుల సమ్మె చివరకు ఫలించింది. 30% వేతనాల పెంపును కోరుతూ సినీ కార్మికుల ఫెడరేషన్ ఆగస్టు 4 నుంచి సమ్మెకు దిగటంతో గత 18 రోజులుగా టాలీవుడ్లో అన్ని సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్ల షూటింగ్ నిలిచిపోయాయి. అనేక చర్చల అనంతరం తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోగా నేను చర్చలు సఫలమయ్యాయి. దీంతో నేటి నుంచి అన్ని రకాల షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. చర్చలు పరిష్కరించడంతో చొరవ చూపిన సీఎం రేవంత్ రెడ్డి, టీజీఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. సినీ కార్మికులకు వేతనాల పెంపుపై ఇరు వర్గాలు అంగీకారం తెలిపాయి. కార్మికుల వేతనాలు 22.50% పెరగనున్నాయి. 2000 లోపు వేతనాలు ఉన్నవారికి మొదటి ఏడాది 15%, రెండవ ఏడాది 2.5%, మూడో ఏడాది 5% పెంచనున్నారు. 2000 నుంచి 5000 లోపు ఉన్నవారికి మొదటి ఏడాది 7.5%, రెండవ మూడో ఏడాది 5% చొప్పున పెంచనున్నారు. అంతేకాక ఫెడరేషన్ మరో డిమాండ్ అయిన 9-9 కాల్ షీట్కు కూడా ప్రొడ్యూసర్లు ఆమోదం తెలిపారు. పెద్ద సినిమాలకు ఆదివారం పనిచేసి 1.5 కాల్ షీట్ కింద పరిగణించనున్నారు. చిన్న సినిమాలకు 2-4 ఆదివారాల్లో పనిచేసినప్పుడు మాత్రమే 1.5 కాల్ షీట్గా లెక్కలోకి తీసుకుంటామని ప్రొడ్యూసర్లు పేర్కొన్నారు. మిగిలిన అన్ని విషయాలు కొన్ని నెలల్లోనే పరిష్కరించుకుంటామని, హైదరాబాద్ను మూవీ హబ్గా మారుస్తామని దిల్ రాజు తెలిపారు. రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా
ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడం, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్, అటు ఫెడరేషన్ తరఫున ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున. మెయిన్లీ వర్కర్స్ ఫెడరేషన్ నుంచి ఒక 30% హైక్, ఒక 3 years పీరియడ్ టర్మ్కి 30% వేజ్ హైక్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ముందు బయలేటర్గా ఫెడరేషన్కి చేంబర్కి మధ్యలో చాలా నెగోసియేషన్ జరిగింది. అక్కడ రిజాల్వ్ కాలేదు కాబట్టి డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా 3-4 మీటింగ్స్ అయిన తర్వాత కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ డిమాండ్స్ రావడం జరిగింది. మెయిన్లీ నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయి ఏపీలో పలు ప్రాజెక్టులకు రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలని కోరనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:15 నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో సమావేశం హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఎకనామిక్ టైమ్స్ నిర్వహిస్తున్న వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నట్లు సమాచారం.